హాయ్ అండి, నమస్తే అండి. సో మన ఛానల్ అయితే రకరకాల డిజైన్స్ అయితే చాలా అంటే అప్లోడ్ చేస్తానండి. అన్ని బ్లౌజెస్ లేడీస్ సంబంధించిన ప్రతిదీ అనమాట. ఈవెన్ బ్యాంగిల్స్ అని ఇదే నేను చాలా లట్కన్స్ కూడా చాలా డిజైన్స్ అయితే అప్లోడ్ చేశాను. ఇది ఒక డిఫరెంట్ అనమాట. కొంచెం స్టైల్గా కొంచెం జస్ట్ ఒక చిన్న ఐడియా అంతే. సో ఇదేంటంటే అండి ఒక 2 ఇంచెస్ మన ఇష్టం. పెద్దగా కావాలనుకుంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. వేలపు 6 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. అంటే నేను తీసుకునేది అది చెప్తున్నాను. అది మనం ఎంతనా తీసుకోవచ్చు. దీనికి ఏమి ఎంత కొలత అంటే ఈ సైజు వాళ్ళకి ఎంత కొట్టాలి అలా ఏమి ఉండదు. అలా అట్లా మన ఇష్టం. పెద్ద కావాలంటే పెద్ద చేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట. సో దాని లాస్ట్లో చూపిస్తాను బ్లౌజ్ కూడా. సో ఇది ఏంటంటే గ్రే కొంచెం ఎక్స్ట్రా అయింది వెడల్పు, అందుకని కొంచెం కట్ చేసేస్తున్నాను. సో మళ్ళీ బ్లాక్, ఫస్ట్ గ్రే, దానికి బ్లాక్ జాయిన్ చేశాను, మళ్ళీ గ్రే, మళ్ళీ బ్లాక్ జాయిన్ చేశాను. యాక్చువల్గా బ్లాక్ కన్నా గ్రే పొడవు ఎక్కువ ఉంది, అది కూడా మనం కట్ చేసేయాలండి. సో మళ్ళీ గ్రే, అంటే అదే క్లాత్ని మనం సింగిల్గా కుట్టుతాం, కానీ అదే క్లాత్ మళ్ళీ అలాగనే ఎక్స్ట్రా క్లాత్ కూడా మనకు అక్కర్లేదు. జస్ట్ చిన్న ఐడియా అంతే. చిన్న ఐడియా, ఒక 10 నిమిషాలు పని ఎక్స్ట్రా అంతే, అంతకన్నా ఇంకేం ఉండదు. మంచి డిజైన్ అయితే మనకు వస్తుంది మరి. చాలా చాలా బాగా వచ్చింది అసలు. ఇలా స్ట్రైట్గా ముక్కలు వేసుకోవచ్చు, క్రాస్ ముక్కలు వేసుకోవచ్చు, 4 ముక్కల కింద వేసుకోవచ్చు, 2 ముక్కల కింద వేసుకోవచ్చు, ట్రయాంగిల్ కింద వేసుకోవచ్చు, రకరకాలండి. మన ఛానల్ అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకా వీడియోస్ అయ్యాయి కానీ ఇంకా వాయిస్ ఓవర్ అవి ఇవ్వలేదు ఇంకా. సో అవి కూడా నేను అయితే అప్లోడ్ చేస్తాను. సో మనకి ఇలా 6 అయితే నేను వేసాను. మన ఇష్టం అండి. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుందాం అనుకుంటే అప్పుడు పొడవు కూడా ఎక్కువ తీసుకోవాలంతే. సో మనకు లాస్ట్కి ఏంటంటే ఒక స్క్వేర్ షేప్ రావాలి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనకు స్క్వేర్ షేప్ రావాలి. మీరు ఏదైనా కుట్టండి, స్క్వేర్ షేప్ రావాలి. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా పైన కుట్టది ఏమి వేయక్కర్లేదండి. ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పేస్తే ఇలా వచ్చింది కదా. దీన్ని ఇలా సమోసాలా అదే నార్మల్గా మనం లెక్కన ఎలా కొడతాం అలా ఇలా పెట్టేసి, ఆల్రెడీ నేను థ్రెడ్ తయారు చేసి ఉంచాను. సన్నగా థ్రెడ్ ఎలా చేయాలని కూడా ఆల్రెడీ మనకు చాలా వీడియోస్ అయితే చూపించాను. అందుకని నేను ఈరోజు అయితే ఇంకా చూపించట్లేదండి. సో ఇంకా టైం కూడా చాలా ఎక్కువ అవుతుంది కదా. థ్రెడ్ సన్నగా రావాలి అంటే డోరీ ఎలా చేయాలని చాలా వీడియోస్ అయితే నేను చేశాను. సో ఇలాగ మడత పెట్టేసి ఈ కిందకి చిన్న ఫోల్డ్ పెట్టేసి అంటే తోకలా రాకుండా అనమాట ఫోల్డ్ పెట్టేసి ఇది ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్. చూసారు కదా. ఒక కలర్తో వేస్తే ఎలా ఉంటుంది, డబల్ కలర్ వేస్తే ఎలా ఉంటుంది. క్లాత్ మనకి ఏదైనా సేమే. సో చిన్న చిన్న ముక్కలు అలాగా మిగులుతాయి మనకి. సో ఇది అండి బ్లౌజ్. యాక్చువల్గా సూపర్ అంటే సూపర్, అసలు ఎక్స్ట్రాడినరీ. ఒకసారి బ్లౌజ్ కూడా ఎలా ఉందో మీరు ఒకసారి కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది హ్యాండ్కి ఈ డిజైన్ అండి. అసలు వేరే డిజైన్ అనుకున్నాను కానీ బట్ లాస్ట్కి అయితే నేను ఈ డిజైన్ వేసాను, కొంచెం క్లాత్ తక్కువ వచ్చిందని చెప్పి. సో ఇది ఏంటంటే బ్యాక్ నెక్కి పోట్లీ బటన్స్ అండ్ మళ్ళీ మధ్యలో వేరే డిజైన్. ఫ్రంట్ నెక్ కూడా ఒక పోట్లీ బటన్ అండి. జస్ట్ చిన్న షేప్ ఇచ్చి చిన్న కరువులాగా దానికి పోట్లీ బటన్. అది కూడా నేనైతే అప్లోడ్ చేశాను ఎలా చేయాలి, దానికి నెక్ బెల్ట్ ఎలా వేయాలి ఏంటి అనేది. సో చూసారు కదండి సూపర్ కదా. కింద ఫ్రిల్స్ అనమాట, ఒక బ్లాక్ ఒక గ్రే, ఒక బ్లాక్ ఒక గ్రే. సూపర్ అంటే సూపర్. ఇంకా హెమ్మింగ్ ఇవ్వాలి, యాక్చువల్ ఐరన్ కూడా చేయించాలన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.